అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి శ్రీధర్ బుక్యా. మాది ఖమ్మం జిల్లా, ఖమ్మం లోకల్లో ఉంటాం. మాకు 2 పిల్లలు. మా చిన్న బాబు 12 years బాబు. తలసేమియా, ఈ గాట్ ఎఫెక్టెడ్ తలసేమియా. దానికోసమని 12 సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డాం. వాడికి ఎట్లయినా లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశం మీద నారాయణ హృదయాల హాస్పిటల్ బెంగళూరు వెళ్ళినాం. అన్ఫార్చునేట్గా మా బాబుని ప్రొటెక్ట్ చేయలేకపోయినాం. కానీ మ్యారేజ్ అయిన తర్వాత దగ్గర 15 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత మాకేమీ అర్థం కాలేదు. దిస్ ఈజ్ ఎండ్ లైఫ్ అనేది మా మనసులో పడిపోయింది. కానీ మేము పెంచినటువంటి విధానం చూసి, వాడి మీద పెట్టుకున్న ఆశ, గారాబం అవన్నీ చూసి ఇంకా మాకు లైఫ్ లేదు అనేది చాలా మట్టుకి ఫిక్స్ అయిపోయినాం మేము. కానీ ఎక్కడో కొంత ఆశ, వాడిని ఎట్లనే మళ్ళీ దేవుడు ఎట్లనే కరుణిస్తాడు, వాడిని ఎట్లా పొందాలనే ఒక ఉద్దేశం మీద మరీ రావాలి, మళ్ళీ ఐవీఎఫ్ వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం మీద చాలా కష్టపడ్డాం. అక్కడ నుంచి మేము డైరెక్ట్గా, నేను ఇక్కడ శ్రీనిధి ఆటోనమస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి స్వప్న మేడం దిల్సుఖ్ నగర్లో స్వప్న హాస్పిటల్ ఉంది. ఆవిడ కూడా మా ఫ్యాకల్టీ నుంచి డెలివరీ చేశారు. ఇట్స్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ గివెన్ బై హర్. సో మేడం ద్వారా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, మేడం రిఫర్ చేశారు, శ్రీవాణి మేడం ఈజ్ ద బెస్ట్ అని మేము ఎంక్వైరీ చేసుకున్నాము. బయట కూడా కనుక్కుంటే 9M హాస్పిటల్ శ్రీవాణి మేడం ఉన్నారు, ఆవిడ చేతి టచ్ చేస్తే మీరు డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారని ఒక నమ్మకం మాలో ఎందుకో కలిగింది. ఆ తర్వాత మేము ఎలా అయినా మేడంని కలవాలి. 9M నుంచి, అక్కడ నుంచి మళ్ళీ సృజని మేడం నుంచి వచ్చాం. మళ్ళీ మేడం ఆ రోజు అపాయింట్మెంట్ ఉండింది. మేడం వారు వచ్చారు. వచ్చిన తర్వాత మేము మేడంని కలిసినాం. తర్వాత లేదు మనం వెళ్ళాలి, మన ఐవీఎఫ్కి వెళ్దామని చెప్పేసి మేడం సజెస్ట్ చేశారు. ఆ తర్వాత పార్ట్ ఆఫ్ ప్రాసెస్లో మేడం చేశారు. నిజంగా మాటల్లో చెప్పలేనిది, వర్ణించలేనిది, ఎలా చెప్పినా తరగని మాటలే ఉన్నాయి తప్ప ఆ రోజు కోసం వెయిట్ చేసాం మేము. దైవం అనేది ఎక్కడుందో నాకైతే తెలియదు, కానీ శ్రీవాణి మేడమే మాకు దైవంగా ఫీల్ అవుతున్నాం మేము. మాకు మళ్ళీ మా బాబు, మా లైఫ్ని మళ్ళీ మేము రీస్టార్ట్ చేస్తున్నాం అనే ఉద్దేశం మీద మేము చేస్తున్నాం. నిజంగా దేవుడు ఉన్నాడో నాకైతే తెలియదు, కానీ దేవుడు మేడం రూపంలో మా ముందు ఉన్నాడు అనేది బలమైన నమ్మకం వచ్చింది. మేడం అసలు మాటల్లో చెప్పలేనిది. ఆ విధానం కూడా, చెప్పే విధానం కావచ్చు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, అబ్బా అంతా ఇంత కాదు, మాటల్లో వర్ణించలేనిటటువంటి విధానం. వన్ ఆఫ్ ద బెస్ట్, హైదరాబాద్లో బెస్ట్ అని ఎవరన్నా అడిగితే మేడమే చెప్తాను. మా అమ్మ తర్వాత మా అమ్మగా నేను అయితే మేడంని పోలుస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్. నిజంగా రుణపడి ఉన్నాం మేడంకి. ఇప్పుడు 6వ నెల స్టార్ట్ అయింది. మేము ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ రోజు రావాలి, మా బాబుని ఎత్తుకోవాలి, ఆ తర్వాత ఇక్కడ రావాలి, మేడం దగ్గర చూపించాలి అనే ఒక ఉద్దేశం మీద చాలా ఇదిగా, యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నాం. మేడం అన్న దానికి ఇంకా మాటల్లో వర్ణించలేనిది. కానీ నాకు కవితం రాదు, కానీ మేడం మీద ఎన్ని కవితలు రాయాలనో ఎంతో ఉన్నింది. నిజంగా మేడంకి పాదాభివందనం చెప్పినా కూడా తక్కువనే. ఎంత మా లైఫ్లో లేదు అనుకున్న దానికి మేడం మాకు ఒక దారి చూపించారు. మేము అదృష్టవంతులం, నిజంగా రుణపడి ఉన్నాం. ఇక ఈ లైఫ్ వద్దు, పిల్లలతో గడపాలి. ఎన్ని డబ్బులు సంపాదించినా పిల్లలే ఆదర్శం. దానికి మూల కారణమైన శ్రీవాణి మేడంకి చాలా రుణపడి ఉన్నాం. మాటలో వర్ణించలేనిది. చాలా థ్యాంక్ యూ మేడం. మంచిగా ఉండాలా. 9M హాస్పిటల్ వన్ ఆఫ్ ద బెస్ట్. మీరు ఉండాలా, సక్సెస్ చేయాలా, ఇంతే కోరుకుంటాను మేడం. థ్యాంక్ యూ సో మచ్.